గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ టు దమ్ముంటే అబరా డాక్టర్ ఇంజనీర్ కోచింగ్ సెంటర్ సార్. మా దగ్గర మొత్తం 3 బ్యాచెస్ ఉంటాయి సార్. ఒక బ్యాచ్ లో 10th పిల్లల్ని తీసుకుంటాం సార్, ఇంకో బ్యాచ్ లో 5th పిల్లల్ని తీసుకుంటాం సార్, ఇంకో బ్యాచ్ లో ఇప్పుడు పుట్టిన పిల్లలు తీసుకుంటాం సార్. మీ పిల్లలకి డిప్రెషన్, యాంగ్జైటీ, డైరియా, ఫీవర్, వైరల్ ఫీవర్, డిమెన్షియా, అల్జైమర్, స్ట్రోక్, హార్ట్ అటాక్ అన్ని తీసుకొచ్చే బాధ్యత మాది సార్. రోజుకు ఒక టెస్ట్ పెడతాం సార్. పొద్దున్న ఒక టెస్ట్ ఉంటుంది సార్, మధ్యాహ్నం ఒక టెస్ట్ ఉంటుంది సార్, సాయంత్రం ఒక టెస్ట్ ఉంటుంది సార్. అదంతా కాకుండా క్యుములేటివ్ టెస్ట్ అని వీక్లీ ఒకటి ఉంటుంది సార్. ఈ టెస్ట్ల రిజల్ట్లన్నీ పెద్ద పెద్ద పేపర్లో ప్రింట్ చేసి గోడ మీద అతికిస్తాం సార్. పిల్లలు వాళ్ళ మార్కులు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుని కుంగి కూర్చుంచుకుపోతారు సార్. మీ పిల్లలకి 10th లో వచ్చిన మార్కులు బట్టి ఎంపీఎల్, కేపీఎల్, డిపిఎల్ అని సెక్షన్ లో డివైడ్ చేస్తాం సార్. అంటే శుద్ధపప్పు మొహాలందరూ ఒక సెక్షన్ లో ఉంటారు సార్. కాస్త పర్లేదు అనుకున్న వాళ్ళని ఒక సెక్షన్ లో పెడతాం సార్. బాగా చదువుకున్న వాళ్ళని ఒక సెక్షన్ లో పెడతాం సార్. అందరికంటే ఎక్కువ ఇంట్రెస్ట్ మేము బాగా చదువుకున్న వాళ్ళ మీద పెడతాం సార్. వాళ్ళ నుంచి ర్యాంకులు తెప్పిస్తాం సార్. కావాలంటే వాళ్ళ క్వశ్చన్ పేపర్లు కూడా ఇచ్చేస్తాం సార్. ఈ మిగిలిన 2 బ్యాచ్లు బక్రకాళ్ళు సార్. వాళ్ళకి మేము ఉంచేది జస్ట్ డబ్బుల కోసం సార్. మాకు ర్యాంకులు రాకపోయినా మేము ర్యాంకులు కొనేస్తాం సార్. 1 1 1 1 1 2 2 3 4 5 5 5 5 10 10 10 10 10 అని యాడ్లు ఇస్తాం సార్. సాటర్డేలు, సండేలు లాంటి కాన్సెప్ట్లు మా దగ్గర ఉండవు సార్. మేము కట్టే బిల్డింగ్లలో ఎక్కడి నుంచి కూడా కాలు రాదు సార్. అందుకే కాక్రోచ్లు చచ్చిపోతుంటాయి సార్. ఆ కాక్రోచ్లు తీసుకొని మా బైపీసీ స్టూడెంట్స్ ప్రాక్టికల్ చేసుకుంటారు సార్. మెయిన్ ఎగ్జామ్ కంటే ఎక్కువ డిఫికల్ట్ గా మా పేపర్లన్నీ పెడుతుంటాం సార్. మా కాలేజ్ పొద్దున 5ంటికి స్టార్ట్ అవుతుంది సార్. మధ్యలో చాలా పెద్ద బ్రేక్ ఇస్తాం సార్, 10 minutes ది. మళ్ళీ రాత్రి 10ంటికి వదులుతాం సార్. కాలేజ్ పేరు మీద సిటీ నిండా గల్లీ గల్లీకి ఒక జైలు లాంటి బిల్డింగ్ కట్టేసాం సార్. మేము మా దగ్గర చదువుకున్న పిల్లలకి చాలా మందికి ఎందుకు బతుకున్నాం రా బాబు అనిపిస్తుంటుంది సార్. అందుకే కొన్నిసార్లు బిల్డింగ్ల మీద నుంచి దూకేస్తుంటారు, కానీ మేము కింద నుంచి పట్టేసుకొని మళ్ళీ క్లాస్ లో వేసేస్తాం సార్. మా స్టూడెంట్స్ కి సినిమాలు, పాటలు, షికారు, నిద్ర, తిండి, ఫన్ అంటే ఏంటో తెలియకుండా చేస్తాం. గుడికెళ్ళిన జపం పేరు మీద మా పిల్లలు పీరియాడిక్ టేబుల్ చెప్పిస్తారు సార్. ఉన్న వెయిట్ కన్నా మినిమం 20 కిలోలు పెరిగేటట్టు చూస్తాం సార్. ఫిజికల్ యాక్టివిటీ 0 ఉంటుంది సార్. మెంటల్ యాక్టివిటీ పేరు మీద ఓన్లీ యాంగ్జైటీ నడుస్తుంటుంది సార్. మీరు మీ ఆస్తులు తాకట్టు పెట్టుకుంటే కానీ మా ఫీజులు కట్టలేరండి.